నమస్తే. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా గానీ డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అంటే మీలో స్పెర్మ్ క్వాంటిటీ తగ్గిపోయిందని చెప్పేసి అబ్బాయిలకి చాలా ఇదే చెప్తూ ఉన్నారు. హ్మ్. క్వాలిటీ సరిగ్గా లేదు, క్వాంటిటీ సరిగ్గా లేదు అని చెప్పేసి. హ్మ్. సో, ఎందుకు అనేది ఈ అబ్బాయిల్లో ఇదే లోపం ఎక్కువ వస్తూ ఉంది. ఇది మంచిగా అంటే స్పెర్మ్ క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి అనంటే హ్మ్. ఆరోగ్యంగా ఇంకా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ఎలా? అంటే ఇక్కడ చాలా కారణాలున్నాయండి. మనం ఈ జంక్ ఫుడ్స్ తింటాం. నిలవ ఆహారాలు తింటాం. హ్మ్. సపోజు అదేదో సబ్వే అంటారు. బేకరీ ఏదో అదే ఫుడ్ కోర్ట్. నాకు హ్మ్. సరిగ్గా ఐడియా లేదు. అందులో పచ్చి మాంసం ఇస్తా అంట. టర్కీ హ్మ్. అని, అయ్యని, అవును. ఇయ్యని. అది సబ్వే ఎవరిదండి? యూఎస్ వాళ్ళదా? ఇంగ్లాండ్ వాళ్ళదో నాకు తెలీదు. హ్మ్. అక్కడ ఆళ్ళు పచ్చి మాంసం ఆ దేశం నుంచి ఈ దేశం రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని బాయిల్ చేయకుండా గానీ, వేడి చేయకుండా గానీ ఇవ్వటం వల్ల, అది ఫ్రీజర్‌లో ఉండటం వల్ల ఎన్ని రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు అందులో ఉంటాయి. హ్మ్. అటువంటి ఆహారం తింటున్నాం మనం. ఆ! లేకపోతే బర్గర్స్ తింటున్నాం. లేకపోతే అతిగా మసాలాలున్న పలావులు తింటున్నాం. పిజ్జాలు తింటున్నాం. టైంకి భోజనం లేదు. టైంకి నిద్ర లేదు. ఇటువంటి కారణాలు ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే వ్యాయామం లేకపోవటం. హ్మ్. థర్డ్ ఏంటంటే టెన్షను. టెన్షన్ ఏంటంటే సపోజ్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయో, ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సాఫ్ట్‌వేర్ అనే అక్కర్లేదు. హ్మ్. అతనికి ఒక 50,000 జీతం వస్తుంది. చక్కగా బతుకుతున్నాడు. ఆ పక్కింటోడు అప్పు చేసో, సప్పు చేసో లేకపోతే ఆడికి రూ. 1,00,000 జీతంతోటో, 2,00,000 జీతంతోటో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. హ్మ్. ఈ 50,000 కూడా అలాంటి ఇల్లు కొనేయాలనుకుంటే ఏమవుతుందండి? హ్మ్. ఆయన బెంజ్ కార్ కొనుక్కున్నాడు. ఈయన దగ్గర మారుతి ఉంది. ఈ మారుతి మానేసి బెంజ్ కొనుక్కోవాలంటే ఎలా కుదురుతుంది? అవును. ఇటువంటి అనవసరమైన టెన్షన్‌లోకెళ్ళిపోతున్నారు. హ్మ్. అలాగే సెటిల్ అవ్వాలి లైఫ్‌లో అని 30 వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్నీ రావాలి అని. ఈ లోపల ఈ జాబ్ టెన్షన్ తోటి హ్మ్. థైరాయిడ్, షుగరు, కొలెస్ట్రాల్, బీపీ ఈ 4 కనీసం 2-3 ఉంటున్నాయండి. హ్మ్. 30 దాటేటప్పటికి. అప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి, అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలి. ఆ అమ్మాయి కూడా సెటిల్ అవ్వాలని ఆ అమ్మాయి కూడా చేసుకోవట్ల. ఈ 30ల్లో పెళ్లి చేసుకోవడం ఏమవుతుందండి? యవ్వనం ఎప్పుడొస్తుంది? 16-18, 20కి వస్తుంది. ఇప్పుడు అవును. టీవీలు ఇయి చూడడం వల్ల 14-16కే వచ్చేస్తుంది. హ్మ్. బాయిలర్ చికెన్ తినటం వల్ల, లేకపోతే స్వీట్ కార్న్ తినటం వల్ల ఇలాంటియి. హ్మ్. అంటే ఇయన్నీ జీఎంఓస్ కదండీ. జీఎంఓస్ అంటే ఇప్పుడు బాయిలర్ చికెన్ ఉంది సపోజ్ ఒక ఉదాహరణగా తీసుకోండి. 32 రోజుల్లో 2 కిలోలు అవుతుంది. హ్మ్. ఎలా పెరుగుతుందది? ఒక నాటుకోడి తీసుకోండి. అవును. 2 కిలోలు అవ్వాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. హ్మ్. ఇది నేచురల్‌గా పెరుగుతుంది. అది ఆర్టిఫిషియల్. ఎప్పుడైతే ఆ గ్రోత్ ప్రమోటర్ అనే జీన్‌లోనే దాన్ని ఎదిగేలాగా మార్చేసినప్పుడు, ఆ చికెన్ మీరు మీ పిల్లలకి పెడితే పిల్లలు ఏమవుతున్నారు 8, 9 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అవును. పూర్వం 14, 15 ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అవ్వలేదని, పెద్ద మనిషి అవ్వడం కోసం ఆయుర్వేద డాక్టర్ దగ్గరికొచ్చి మందులు వాడుకునేవారు. హ్మ్. ఇప్పుడు మా పిల్లలు 8, 9 ఏళ్ళకి ఆళ్ళకి ఏమీ తెలియని టైంలో పెద్ద మనుషులు అయిపోతున్నారు. ఆళ్ళని ఆపడానికి మీరేమన్నా మందిమ్మని అడుగుతున్నారు. హ్మ్. ఈ మార్పు ఎలా వచ్చిందండి? అందుచేత ఏంటంటే ఈ యవ్వనం ఉండగా పెళ్లి చేసుకోవడం మానేసి, జీవితంలో ఏదో సెటిల్ అయిపోవాలని సగం జీవితం గడిచిపోయాక 2, 3 జబ్బులొచ్చాక అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. అప్పుడు పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి కూడా ఎలాగా? ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఈయన ఉద్యోగం చేయాలి. ఎందుకంటే కోరికలు. ఓకే. బంగ్లాలు కట్టాలి, ఈ బిల్డింగులు కొనాలి, కార్లు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల్నేమో గొప్ప గొప్ప స్కూల్స్‌లో చదివించాలి. హ్మ్. ఇలా అన్నమాట. అటువంటి ఆలోచనలతోటి ఏం చేస్తున్నారు? పగలంతా కష్టపడి జాబ్ చేసుకోవడం, లేకపోతే రాత్రంతా కష్టపడి జాబ్ చేయడం. జాబ్ చేసి ఆ జాబ్ చిరాకు ఈ ఎన్నాటిలతోటొచ్చి ఆ అమ్మాయి అటు తిరిగి పడుకుంటుంది, ఈడు తిరిగి పడుకుంటాడు. పిల్లలెలా పుడతారు? అర్థమైందండి? అవును. పిల్లలు పుట్టరు. దేర్ ఈస్ నో ఒకవేళ కమ్యూనికేషన్. పుట్టాలన్నా కూడా ఆళ్ళు ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ విడాకులు కూడా పెరిగిపోయినాయి. అవును. పూర్వం విడాకులు పెరగలేదండి. ఎందుకు పెరగలేదు? ఇవాళ ఫోనుంది. హ్మ్. ఏదైనా అన్నాడు భర్త. వెంటనే ఫోను ఆళ్ళమ్మకి. లేతే భార్య ఏదో అంది. ఈ అబ్బాయి ఆళ్ళ అమ్మకి ఫోను. అమ్మ హ్మ్. మా ఆవిడ ఇలా అంది. లేతే నా భర్త ఇలా అన్నాడు. అలా అన్నాడా? ఎందుకన్నాడు? యాటిట్యూడ్ డామ్డమ్ అని ఆళ్ళ ఎనకాల ఎక్కేయడం. ఈళ్ళేదో 4 మాట్లాడడం. హ్మ్. దాంతోటి గొడవ పెద్దయితే, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు నీ లెక్కే ఉంది. అవును. సింపుల్ అయిపోయింది. విడిపోవటం అంటే అసలు ఎంత తేలికైపోయిందంటే, అదే పూర్వం ఉందనుకోండి దెబ్బలాడుకునేవారు. ఇప్పుడు హ్మ్. దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకుని ఆళ్ళిద్దరూ నానా పెద్ద రాద్ధాంతం అయిపోయిన తర్వాత, ఈ అమ్మాయి కోపంతోటి ఒక ఉత్తరం రాసేది. హ్మ్. తల్లికో, తండ్రికో, అన్నకో.
అది అక్కడికి వెళ్ళేటోడికి 4 రోజులు పట్టింది. మళ్ళీ అటు నుంచి వచ్చేటోడికి ఇంకో 4 రోజులు. హ్మ్. ఈ యవ్వనంలో పెళ్లి అవ్వడం వల్ల ఏంటంటే సాయంత్రం అయ్యేటోడికి మొగుడికి పెళ్ళం కావాలి, పెళ్ళానికి మొగుడు కావాలి. అవును. వాళ్ళిద్దరూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు దూరేటోడికి అన్నీ మర్చిపోయేవారు. హ్మ్. విడాకులు ఉండేవి కాదు. హ్మ్. ఇవాళ ఏమవుతుందండి, ఆ ఫోన్‌లో నిమిషంలో మెసేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు అటు నుంచి సపోర్ట్ వీళ్ళకి. అవును. అంతే తప్ప అలా కాదమ్మా, కష్టసుఖాలు జీవితంలో ఉంటాయి. నువ్వు ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి ఇష్టాన్ని కష్టంగా మార్చుకో అంతే. హ్మ్. నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని ఒక సింపుల్ మాట ఆ తల్లి గాని, ఆ తండ్రి గాని, ఆ అన్న గాని చెప్తే ఈ విడాకులు అనేవి ఉండవు. హ్మ్. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ సంసార సుఖం అనేది కూడా అనుభవించడం చేతనవట్ల వాళ్ళకి. ఓకే. ఆ అమ్మాయి టెన్షన్ తోటి ఉంటుంది, ఈ అబ్బాయి టెన్షన్ తోటి ఉంటాడు. తిని ఫుడ్ ఏమో ఆఫీస్‌లో తింటారో, ఇంట్లో తింటారో, ఏ టైంకి తింటారో, ఎలా తింటున్నారో తెలియట్లా. వ్యాయామం అనేది నిల్లు. హ్మ్. మనిషిలో శక్తి ఎలా ఉంటుందండి? అది. పూర్వం ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో 65 ఏళ్ళొచ్చిన స్త్రీకి కూడా సంతానం కలిగేది. హ్మ్. 75 ఏళ్ళున్న పురుషుడు కూడా తన వైఫ్ తోటి సెక్స్ చేస్తే సంతానం కలిగేది. హ్మ్. ఇవాళ 30 ఏళ్ళకే పిల్లలు పుట్టట్లేదని మీరే చెప్తున్నారు. అవును. ఏంటి డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫుడ్డు, వ్యాయామం, మెంటల్ టెన్షన్. హ్మ్. ప్లస్ కలుషితమైన ఆహారం అన్నిట్లకంటే ప్రమాదకరమైనది. ఓకే. మనం తాగే పాలు పాలో కాదో తెలీదు. హ్మ్. మనం తినే అన్నంలో ఎంత విషం ఉంటుందో తెలీదు. మనం తినే కూరలో ఏముంటుందో తెలీదు. హ్మ్. ఒక పుచ్చకాయలో లోపల ఎర్రగా ఉందంటే అది ఎర్రగా నిజంగా పండొచ్చిందా, రంగు పెట్టాడా అనేది కూడా తెలీదు. సరే. ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంది గాబట్టి స్పెర్మ్ క్వాంటిటీ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటుంది? ఒక 1 వర్డ్‌లో చెప్పాలి అంటే? ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ వ్యాయామం అండి. హ్మ్. వ్యాయామం చేయటం వల్ల ఏంటంటే ఈ స్పెర్మ్ అనేది ధాతువులు అంటాం. హ్మ్. ఏది ఆయుర్వేదంలో. హ్మ్. ధాతు వృద్ధికర ఔషధాలు అంటాం. స్పెర్మ్ హ్మ్. కౌంట్‌ని పెంచే ఔషధాలని. అది స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే మనిషిలో శక్తి ఉండాలి. ఓకే. మీరు అద్భుతమైన మందు ఉంటుందండి నా దగ్గర, నేను ఇస్తాను. హ్మ్. ఆడికి వ్యాయామం లేదు. హ్మ్. ఆడు ఏసీలో ఉంటున్నాడు రాత్రులు పగలు. హ్మ్. ఆడి పొట్ట సరిగ్గా పనిచేయట్లేదు. నేనిచ్చిన ఆ లేహ్యం గాని, ఆ మందు గాని అబ్జర్వ్ అవ్వదు ఆడి బాడీలో. ఓకే. ఎలా అవుతుంది? హ్మ్. అవ్వదు కదా! అతను వ్యాయామం చేసి స్టమక్‌ని పర్ఫెక్ట్‌గా చూసుకొని కాస్త హెల్తీగా ఉన్నాడనుకోండి, రాళ్ళు హ్మ్. తిన్నా అరిగిపోతున్నాయనుకోండి, అలాంటోడికి మీరు మంచి ధాతువులు అభివృద్ధి చెందే మంచి ధాతు పుష్టికర ఔషధం ఇచ్చారు. హ్మ్. వాడు నెల్లాళ్ళకే బ్రహ్మాండంగా తయారవుతాడు. డెఫినిట్‌గా పిల్లలు పుడతారు. హ్మ్. ఈడు ఏమీ లేకుండా అసలు ఓపిక లేకుండా ఉండి, ఆ తిన్నది అరిగించుకోలేని స్థితిలో ఉంటే, మనం అమృతం ఇచ్చినా ఉపయోగం లేదు కదండీ! హ్మ్. అంచేత ఏంటంటే, వ్యాయామం అనేది అన్నిట్లికంటే ఇంపార్టెంటు. అందులో యోగా అనేది ఉంది. ఆ యోగా అనేది ఎలా అంటే, రకరకాల పోస్చర్స్ ఉంటాయి. మ్యాన్ పవర్ పెంచుకోవడానికి కూడా యోగాలో అద్భుతమైన ఆసనాలుంటాయి. హ్మ్. అటువంటివి యేసుకోవడం, అలాగే చక్కని ఆహార పదార్థాలు తినటం, పాలని, ఈ నాన్ వెజ్ సపోజ్ ఒక ప్రాన్ ఉంది, ఒక ఫిష్ ఉంది. హ్మ్. అది నిజంగా మీ బాడీకి పట్టుకోవాలి, మీకు బలంగా ఉండాలి అంటే నేతితోటే కూర వండుకోవాలి. నెయ్యితోటి ఎవరు వండుకుంటున్నారు కూర? హ్మ్. నూనేసి వండుతున్నారు. అవును. అప్పుడు అది సగమే పనిచేస్తుంది. హ్మ్. ఆ రకంగా మీరు ఆహారం అలవాట్లు మార్చుకోవాలి తప్పనిసరిగా. విశ్రాంతి అనేది అన్నిట్లకంటే ఇంపార్టెంటు. అది అయిన తర్వాత అప్పుడు ఈ ధాతు వృద్ధికర ఔషధాలనేవి తీసుకుంటే మీరు తప్పనిసరిగా మళ్ళీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్త్రీ పురుషులిద్దరిలోని కూడా. ఇక్కడ ఎలా అంటే అవును. స్త్రీ క్షేత్రం అండి. హ్మ్. పురుషుడి బీజం. ఆ క్షేత్రం గట్టిగా ఉందనుకోండి, బలమైన భూమి అనుకోండి అది. హ్మ్. ఒక వీక్‌గా ఉన్న ఇత్తనం వేసినా చక్కని మొక్క మొలుస్తుంది. హ్మ్. ఆ క్షేత్రం నీరసంగా ఉందనుకోండి, బలమైన ఇత్తనం వేసినా ఆ మొక్క సరిగ్గా రాదు. అదే. ఇక్కడ ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. ఇక్కడ ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే సపోజ్ మా దగ్గరికి వచ్చారనుకోండి ఇటువంటి కేసులు. హ్మ్. అప్పుడు ఏం చేస్తామంటే క్షేత్రశుద్ధి అని చెప్తాం. ఆళ్ళిద్దరిని కూర్చోబెట్టి ముందర కౌన్సెలింగ్. ఆ క్షేత్రం మారాలి. నీవు ఒక్కడికే మందివ్వటం కాదు. ఆ క్షేత్రం బలంగా అయ్యాక నీకు స్పెర్మ్ కౌంట్ పెంచడం గాని, నీ బీజంలో శక్తిని గాని పెంచుతాము. పెంచిన తర్వాత అప్పుడు చక్కని సంతానం కలుగుతుంది.